శ్రీశైలం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నిన్న ఎంపీ బైరెడ్డి శబరి ఆత్మకూరు పర్యటనలో పాల్గొనేందుకు వచ్చారు. అయితే ఎమ్మెల్యే వర్గీయులు ఎంపీని అడ్డుకోగా ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి ఏరాసు ప్రతాప్ రెడ్డి కారణమని ఎమ్మెల్యే రాజశేఖర్ వర్గీయులు ఆయన నివాసంపై దాడి చేశారు. ఈ దాడిపై స్పందించిన మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి దాడి చేయడం దురదృష్టకరమన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎంపీతో హాజరవ్వాలని అనుకున్నానని, అంతలోనే ఏం జరిగిందో దాడికి పాల్పడ్డారని అన్నారు. లోకేష్ పాదయాత్ర సమయంలో తన ఫ్లెక్సీలు చించేసిన వారిపై కేసులు పెడితే అదే సాకుగా చూపి దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. పార్టీ ప్రతిష్ట దృష్ట్యా ఎవరిపై కేసులు పెట్టే ఆలోచన చేయలేదన్నారు ప్రతాప్ రెడ్డి. దీనిపై హైకమాండ్ కు సమాచారం ఉందని, సీఎం సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని వెల్లడించారు. ఇది ఒక దురదృష్టమైనటువంటి సంఘటన జరిగి ఉండొద్దు. మనమైతే 1వ తారీఖు నుంచి చెప్తున్నాము, మాకు గుడ్డకు ఎటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలు లేవు, ఏమి లేవు. మరి ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చిందో వాళ్ళకే తెలవాలి ఎందుకు జరిగిందని. నా 1వ తారీఖు నుంచి చెప్తూనే ఉన్నాము. ఆయన కూడా ప్రోగ్రామ్ పంపిస్తా అని చెప్పాడు. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయండి అన్న, కలిసి తిరిగేసి వద్దామన్నాము. ఎంపీ గారు పిలిస్తే కార్యక్రమం అరేంజ్ చేసినది, అది పోదామని. ఆమె కూడా మాట్లాడింది, పాపం 2 సార్లు మాట్లాడింది. మాట్లాడిన తర్వాత కూడా మరి పోలీసులకు ఏం కంప్లైంట్ చేయాలి, చేసి ఏం లాభము, పార్టీ ప్రతిష్ట దిగదార్చుకోవడం తప్ప. నాకు చెప్పారు హాస్పిటల్ తీసుకుని హాస్పిటల్లో ఇచ్చేసేసి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం సార్, పోదాం సార్ అన్న. నేనన్నా వద్దు, అవసరం లేదు, మా పార్టీ మీద మేమే కేసులు పెట్టుకొని మా పార్టీ ప్రతిష్ట దిగదార్చుకోవడం ఇష్టం లేదు. దీనివల్ల మేము పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది, దీనివల్ల మాకు వచ్చేది ఏం లేదు, కానీ పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని కేసులు పెట్టలేదు. హైకమాండ్ దృష్టికి తెలియకుండా ఎట్లుంటుంది, తెలియకపోతే మరి హైకమాండే కాదు అది.